హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో రామకృష్ణ గారు ఉన్నారు, స్పిరిచువల్ హోమియోపతి. అసలు ఫస్ట్ వర్డ్ చాలా డిఫరెంట్గా ఉంది కదా, నేను ఎప్పుడు అడగడం మర్చిపోయా సార్. అసలు ఆ ఫస్ట్ వర్డ్ గురించి అడుగుదాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఈ ఫైల్స్ పిస్టులా దీని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సార్ చెప్పే ఆన్సర్స్ కూడా. సో సార్ని ఇన్వైట్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. సో మిమ్మల్ని చూస్తే నాకు ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ మేడం. సో ఈ స్పిరిచువల్ హోమియోపతి అంటే నేను చాలా రేర్గా విన్నాను సార్. రేర్గా కూడా కాదు, హోమియోపతి 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 అంతే. కానీ ఈ స్పిరిచువల్ హోమియోపతి అనేది చాలా యూనిక్గా ఉంది, యూనిక్గా వినిపిస్తోంది. అంటే ఏంటి ఆ స్పిరిచువాలిటీకి హోమియోపతికి ఏమైనా లింక్ ఉందా? మేడం ఏం లేదు, సింపుల్. మా క్లినిక్ నేమ్ వచ్చేసి స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్. ఓకే. అయితే స్పిరిచువల్ అని ఎందుకు పెట్టినాము క్లినిక్ నేమ్ అంటే, యాజ్ పర్ ద హోమియోపతిలో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఏంటి అంటే స్పిరిచువాలిటీ. అయితే స్పిరిచువాలిటీ అంటే మా టర్మ్స్ ప్రకారం ఏంటి అంటే ఇగ్నైటింగ్ ఇంటర్నల్ హీలింగ్ పవర్. అంటే ఇగ్నైటింగ్ ఇంటర్నల్ హీలింగ్ పవర్ అంటే ఆల్రెడీ వ్యాధులతోటి బాధపడుతున్న వారికి, సమ్ సార్ట్ ఆఫ్ ఇల్నెసెస్, ఏదో ఒక బాధ, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల బాధ ఉన్న వారికి ఇగ్నైటింగ్ అంటే మనము ఒక జ్యోతి, ఒక వెలుగులాగా, చీకట్లో ఒక వెలుగులాగా, బాధతోటి దుఃఖంతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మనం ఒక వెలుగు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో స్పిరిచువల్ హోమియోపతి అని పేరు పెట్టినాం. అంతే. స్పిరిచువల్ అంటే జస్ట్ ఇట్స్ లైక్ ఇగ్నైటింగ్ ఇంటర్నల్ హీలింగ్ పవర్. ఓకే. సో రైట్ నౌ అసలు పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తూ ఉంటారు సార్ చెప్పండి? అంటే వాళ్ళ బాధలు చెప్పుకుంటారా, లేకపోతే ఏడుస్తూ వస్తారా, లేకపోతే నా బాధ తగ్గించండి అంటారా, ఎలా సార్ అసలు? మేడం ఇప్పుడు బేసిక్గా హోమియోపతి దగ్గరకు వచ్చేవారికి కామన్గా క్రానిక్ పేషెంట్స్ ఎక్కువ వస్తారు. ఓకే. ఎందుకంటే తిరిగి 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 వస్తారు. అన్ని రకాల వైద్యుల దగ్గరికి వెళ్ళి, అన్ని పద్ధతుల దగ్గరికి వెళ్ళి హోమియోపతి దగ్గరకు వస్తారు. సో ఆల్రెడీ ఇన్నిసార్లు తిరిగిన వాళ్ళకి బాధ ఉంటుందా, దుఃఖం ఉంటుందా, ఉండదా? ఉంటుంది సార్, డెఫినెట్‌గా ఉంటుంది. నేను ఇక్కడ పోయినా తగ్గలే, అక్కడ పోయినా తగ్గలే, ఇది చేసినా తగ్గలే, ఇన్ని సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నా తగ్గలే అని బాధతోటి ఉంటారు. సో పేషెంట్స్ చాలామంది క్రానిక్ పేషెంట్స్ బాధతోటి వస్తారు. చిన్న పిల్లలు మాత్రం సంతోషంతో వస్తారు, నవ్వుకుంటూ వస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి ఏ ఇంజెక్షన్స్ ఉండవు మా దగ్గర. ఇంకొకటి గ్లోబ్యూల్స్ అంటే చిన్న చిన్న పిల్స్ లాగా ఉంటాయి, మంచి తీయగా ఉంటాయి, చాక్లెట్స్ లాగా ఉంటాయి. సో వాళ్ళకి దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా ఏం సిరపులు లేకుండా, లేకపోతే పెద్ద పెద్ద టాబ్లెట్స్ లేకుండా, ఇంజెక్షన్స్ లేకుండా వాళ్ళకి ఈజీగా మెడిసిన్ ఇస్తాం కాబట్టి అవి వేసుకుంటారు. కాబట్టి వాళ్ళు హ్యాపీగా సందడిగా హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తారు. సో చిన్నపిల్లలు సంతోషంగా వస్తారు, పెద్దవాళ్ళు మాత్రం కొన్ని బాధలతో వస్తారు. అదేలేండి. అంటే సార్ ఇప్పుడు హోమియోపతి యూజ్ చేస్తున్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, నాట్ ఓన్లీ పేషెంట్స్, రెగ్యులర్గా మనకున్న మిత్ అనుకోవచ్చా, లేకపోతే ట్రూత్ అనుకోవచ్చా, హోమియో మెడిసిన్స్ యూజ్ చేస్తే బక్కగా ఉన్న వాళ్ళు లావ్ అవుతారు, స్వెల్ అయిపోతూ ఉంటారు, లేదు అని అంటే అది హీల్ అవ్వడానికి టైం పడుతుంది, ఇంగ్లీష్ మెడిసిన్స్ లా కాదు అని చెప్పేసి మౌత్ టు మౌత్ ఇలా మెసేజ్ పాస్ అయిపోతూ ఉంది సిన్స్ వెరీ లాంగ్. సో ఒక హోమియోపతి డాక్టర్గా మిమ్మల్ని అడిగితే మీరు దానికి ఏం ఆన్సర్ చెప్తారు? సో మీ క్వశ్చన్ ఏంటి? బక్కగా ఉన్న వాళ్ళు లావ్ అవుతారు, ఐ మీన్ ఆ మెడిసిన్స్ వేసుకుంటే స్వెల్ అయిపోతాము. అయితే స్వెల్ కాదు మేడం, బక్కగా ఉన్న వాళ్ళు లావ్ అవుతారంటే ఇప్పుడు ఒక హైపర్ థైరాయిడ్ పేషెంట్ ఉన్నాడు, హైపో కాదు, హైపోలో ఏమవుతుంది, లావ్ అయిపోతారు. హైపర్ థైరాయిడ్ పేషెంట్ సన్నగా అయిపోతారు, వెయిట్ లాస్ అయిపోతూ ఉంటాడు. సో మనం మందులు ఇచ్చినాం, ఓకే, హైపర్ థైరాయిడిజం అనేది క్యూర్ అయిపోయింది, అప్పుడు వెయిట్ నార్మల్కి వచ్చేస్తుంది. ఓకే. రెండోది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంది, పెప్టిక్ అల్సర్ ఉంది, లేకపోతే మలబద్ధకం ఉంది, పైల్స్ ఉంది, ఇలాంటి పేషెంట్స్కి ఏమవుతుంది, వెయిట్ లాస్ అనేది చూస్తూ ఉంటాం. సో మనం మెడిసిన్ ఇచ్చినప్పుడు ట్రీట్ అయిందనుకోండి, క్యూర్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా నార్మల్ వెయిట్కి వస్తారు. అదే మీరు అంటున్నారు పఫీనెస్ అంటే ఇట్లా బుగ్గలాగా ఉబ్బిపోవడం, అది తప్పు. కాకపోతే అన్హెల్దీ వెయిట్ లాస్ ఉన్నది మన ట్రీట్మెంట్ ప్రకారం హెల్దీ వెయిట్ గెయిన్, అంటే నార్మల్ హెల్దీ వెయిట్ గెయిన్ అనేది హోమియోపతితో జరుగుతుంది. ఇఫ్ అన్హెల్దీ వెయిట్ లాస్ ఉంటే సో మనం మెడిసిన్ ఇస్తాం కాబట్టి క్యూర్ అవుతుంది, కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాడు నార్మల్ స్టేజ్కి వస్తాడు.
అంతే తప్ప లావ్ అయిపోతారు, బుగ్గలు ఉబ్బిపోతాయి, ఇదంతా తప్పు. హెల్తీగా ఉన్నవారు అన్‌హెల్తీగా అయినప్పుడు మెడిసిన్ ఇస్తే మళ్ళీ హెల్తీ స్టేజ్‌కి వస్తారు. ఫైన్. సో సార్ ఇంకొకటి, హ్మ్. హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నాను రా, వంకాయ తినకూడదా? హ్మ్. హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నాను రా, ఆలుగడ్డలు తినకూడదురా, స్వీట్ పొటాటో తినకూడదురా, చికెన్ తినకూడదురా, వేరే టాబ్లెట్స్ వేసుకోవద్దురా, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం సహజంగా. అంటే వంకాయ తినొద్దు అంటే హోమియోపతి అనేది ఫుడ్కి ఎగనెస్టా? మేడం, దీస్ ఆర్ ఆల్ మిత్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే హోమియోపతి మెడిసిన్ వాడేటప్పుడు కాఫీ తీసుకోవద్దు అని అంటారు. ఎగ్జాక్ట్లీ. హోమియోపతి మెడిసిన్ వాడేటప్పుడు అల్లం వెల్లుల్లి తీసుకోవద్దు అంటారు. ఇవన్నీ ఏం కాదు మేడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఎన్నో సంవత్సరాల నుంచి పుట్టినప్పటి నుంచి ఇవన్నీ తింటూ వస్తుంటాం. సో బాడీకి అలవాటు అయిపోయి ఉంటుంది. సో ఇది వాడేటప్పుడు అది అంటే హోమియోపతి మెడిసిన్ వాడేటప్పుడు మందు అతిగా తాగకూడదు, హోమియోపతి మెడిసిన్ వాడేటప్పుడు అతిగా సిగరెట్లు తాగకూడదు, హోమియోపతి మెడిసిన్ వాడేటప్పుడు గుట్కాలు సుపారీలు తీసుకోకూడదు. అది హోమియోపతియే కాదండి, ఏ మెడిసిన్ తీసుకున్నా కానీ ఈ పనికిరాని అలవాట్లు ఉంటే ఏమవుతుంది, ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. అంటే క్యూర్ అవుతుంది, మితిమీరిపోయి ఉంటుంది. సో దానివల్ల మెడిసిన్ పవర్ ఏదైతే ఎంతలా పనిచేయాలో అంతలా పనిచేయదు. 3 నెలలకు తగ్గే వ్యాధి 6 నెలలకు తగ్గుతుంది. సో నేనేం చెప్తున్నా, ఇట్లాంటివి ఏవైతే అలవాట్లు ఉంటాయో అవి తగ్గించుకోండి. కానీ బీరకాయ తినొచ్చు, వంకాయ తినొచ్చు, కాకరకాయ తినొచ్చు, అల్లం వెల్లుల్లి తినొచ్చు, కాఫీ తాగొచ్చు, ఏదైనా. అట్లని కొంతమంది ఎవ్రీ 1 అవర్కి ఒకసారి కాఫీ తాగుతారు, 15 మినిట్స్కి ఒకసారి, ఏదన్నా ఏ పని ఉన్నా కానీ కాఫీ తాగుతుంటారు, డైలీ 10-15 తాగుతుంటారు. అరే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది సార్, మీకు తెలీదా? కాఫీ టీ తాగే వాళ్ళు ఫుల్ ఫేమస్ ఇప్పుడు. సో ఏదైనా కానీ 10-15-20 కాఫీలు పర్ డే, ఇట్స్ నాట్ గుడ్. అంటే అతిగా మంచిది కాదు. ఓకే, వన్స్ ఇన్ వైల్, ఓకే 2 సార్లు 3 సార్లు కొంచెం అలవాటు ఉందంటే, కానీ 20 సార్లు తాగితే మంచిది కాదు. ఓకే. సో ఇంకొకటి, ఇందాక మీరు చెప్పారు సార్, ఫైల్స్, పిస్టులా, వీటన్నిటితో మన హాస్పిటల్కి వస్తూ ఉంటారు మేడం, నా దగ్గరకు వస్తారు అని చెప్పేసి. జనరల్గా మాట్లాడడానికే చాలా చిరాకు పడిపోతూ ఉంటారు సార్ ఈ ఇష్యూ గురించి. ఈ ఇష్యూ నాకుంది అని చెప్పి ఈవెన్ తన ఫ్యామిలీ వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేనంతగా బాధపడుతూ ఉంటారు. ఆ నొప్పినైనా తట్టుకుంటా అని అనుకొని అసలు చెప్పడం కూడా మానేస్తారు సార్. ఎందుకు అసలు ఈ ఇష్యూని, అది క్యూరబుల్ లేనా లేకపోతే క్యూరబుల్ కాదా, ఈ ఇష్యూని ఎందుకంత చెప్పుకోవడానికి షైగా ఫీల్ అవుతున్నారు సార్? అంటే మేడం సింపుల్, పైల్స్ అనేది ఈజీగా క్యూర్ చేయవచ్చు. ఓకే. ఎందుకంటే పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులా కానీ క్యూర్ ఈజీగా చేయొచ్చు. హోమియోపతిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి సర్జరీస్ లేకుండా క్యూర్ చేయొచ్చు. అయితే మీరు అంటారు నిజంగా సహజం, ఎవరితోటి మనము డిస్క్లోజ్ చేయము, ఎవరితోటి డిస్కస్ చేయము, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పము. ఎందుకంటే ఇప్పుడు అది ఒక ప్రైవేట్ పార్ట్లో వస్తుంది. ఓకే, యానస్ మలద్వారం దగ్గర వస్తుంది. సో దాన్ని డిస్కస్ చేస్తే ఎట్లా, ఏమని చెప్పాలి? అదేమి పింపుల్స్ కాదు, అదేమి ఐసైట్ ప్రాబ్లం కాదు, లేకపోతే అదేమి జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం కాదు, లేకపోతే దగ్గు, జలుబు, కడుపులో నొప్పి, ఇలాంటివి కాదు కదా. సో ఒక ప్రైవేట్ పార్ట్ దగ్గర ఉన్నది, అక్కడ నొప్పి వస్తుంది. సో కొంతమంది మొహమాటం వల్లనో, ఏదో బిడియం వల్లనో, సిగ్గు వల్లనో, సో వేరే వాళ్ళతో డిస్కస్ చేయరు. కానీ అది వ్యాధి ముదిరితే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అందుకే వ్యాధి ముదిరినప్పుడే మీకు ఒకవేళ నొప్పి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పైల్స్ ఉన్నప్పుడు మనం ఇమ్మీడియట్గా హోమియోపతి డాక్టర్ దగ్గరికి పోతే ఈజీగా మెడిసిన్ తోటి మనం డిజాల్వ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ పైల్స్లో డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి మేడం. గ్రేడ్ 1 అని, గ్రేడ్ 2 అని, గ్రేడ్ 3 అని, గ్రేడ్ 4 అని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పైల్స్ ఉందని ఎట్లా నిర్ధారించుకోవాలి? సింపుల్. చాలామంది వచ్చి, సార్ నాకు మోషన్ పోతుంటే రక్తం వస్తుంది అని అంటారు. చాలామంది మోషన్ పోతుంటే రక్తం వస్తుంది అని అంటారు. కొంతమందికి ఏమో పెయిన్ ఉంటుంది, కొంతమందికి పెయిన్ ఉండదు. సో ఈ మళ్ళీ పైల్స్ కూడా కూర్చుంటే మంట వస్తుంది, నాకు కూర్చోవడానికి ఇబ్బంది పడుతుంది, మోషన్ పోతుంటే మంట వస్తుంది, మోషన్ పోతుంటే రక్తం పడుతుంది, ఇట్లా ఇరిటేషన్ డెవలప్ అవుతుంది. యానల్ అంటే మలద్వారం చుట్టూ ఇరిటేషన్ జరుగుతుంది. ఇంకొకటి గుత్తుల్లాగా, అంటే గ్రేప్స్ గుత్తులు ఉంటాయి కదా, అట్లా దాని మలద్వారం చుట్టూ బయటికి వచ్చినట్టు అనిపిస్తుంది. సో బయటికి వచ్చినట్టు అనిపిస్తే అవేమో ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు. సో మలద్వారం లోపట, అంటే మలద్వారం నుంచి లోపట ఒక 3 నుంచి 4 సెంటీమీటర్ లోపట ఏమవుతుంది, మళ్ళీ వీన్స్ అంటే ఈ మన రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి వాపులు వస్తాయి. సో దాన్నే పైల్స్ అంటారు. లోపట ఉంటే దాన్ని ఇంటర్నల్ పైల్స్ అని అంటారు. ఇంటర్నల్ పైల్స్ యూజువల్గా పెయిన్ఫుల్ ఉండవు, కానీ రక్తం పడుతూ ఉంటుంది.
సో పెయిన్ఫుల్ ఉండదు, రక్తం పడుతుంది అని అంటే ఏదో నేను చికెన్ తిన్నా వేడి చేసింది రక్తం పడుతుంది, లేకపోతే ఇంకేదో తిన్నా వేడి చేసింది రక్తం పడుతుంది అనుకొని ఒకసారి తిని రెండు రోజులు వచ్చింది మళ్ళీ నార్మల్ అయిపోయిందని మీరు నెగ్లెక్ట్ చేయకండి. రక్తం పడుతుంది, వెయిట్ లాస్ ఉంది, ఇరిటేషన్ ఉంది, తర్వాత మీకు ఏంది అంటే ఒక నూనె పదార్థం లాగా మోషన్ పోయినప్పుడు బయటికి వస్తుంది అంటే దాన్ని మ్యూకోసా అని అంటారు. సో బయటికి వస్తుంది అని అంటే మీరు అర్థం చేసుకోండి పైల్స్ తోటి బాధపడుతున్నారు. మీరు నెగ్లెక్ట్ చేస్తే దీనికోసం మనం ఏం టెస్ట్లు ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోక్టోస్కోపీ అని అంటారు. సో మలద్వారం నుంచి ఒక చిన్న పైప్ లాంటిది పంపించి దానికి కెమెరా ఉంటుంది, ఆ కెమెరా లోపల ఏముంది అనేది టెస్ట్ చేస్తారు. ఇంకొకటి ఏంటి అని అంటే కొలనోస్కోపీ అని ఉంటుంది. సో అదేంటి అంటే మొత్తం కోలాన్ అంటే లార్జ్ ఇంటెస్టైన్ మొత్తంని చిన్నపేగుని మొత్తంని స్కాన్ చేసేస్తారు అనమాట. సో అది దాని ద్వారా లోపల ఏమైనా వాపులు ఉన్నాయా రక్తనాళాలకు అంటే వీన్స్ అంటారు, అది వాపులు ఉన్నాయా ఉబ్బిపోయి ఉన్నాయా అప్పుడు దాన్ని మనకు ఇంటర్నల్ పైల్స్లా నిర్ధారించాలి. సో ఇంకొకటి ఏంటంటే అసలు ఈ పైల్స్ ఏంది, ఇప్పుడు మన కాళ్ళల్లో చాలా మందికి వెరికోస్ వీన్స్ అంటారు, ఐడియా ఉందా? సో కాళ్ళల్లో వస్తే రక్తనాళాలు ఉబ్బితే ఇక్కడ వెరికోస్ వీన్స్ అంటారు. అదే మలద్వారం లోపల ఉన్న రక్తనాళాలు ఉబ్బితే ఏమంటారు, సింపుల్గా పైల్స్ అంటారు, హిమరాయిడ్స్ అంటారు. సో ఇది బేసిక్గా డిఫరెన్స్. నొప్పి ఎక్కువ ఉంటుంది, తర్వాత బ్లడ్ ఎక్కువ వస్తుంది, దాంతోపాటు మంట ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు ఇరిటేషన్ ఉంటుంది. సో ఈ లక్షణాలతోటి బాధపడుతుంటే మోషన్ పోయేటప్పుడు రక్తం వస్తుంటే మనకు పైల్స్ ఉందని నిర్ధారించుకోవాలి. అంటే జనరల్గా ఈ ఇష్యూ ఉన్న వాళ్ళు ఎలా అంటే సార్ సర్జరీకి కూడా చాలా భయపడుతూ ఉంటారు. సో పెయిన్ లేకుండా కూడా సర్జరీ చేయొచ్చా? సో మేడం ఇప్పుడు హోమియోపతి ఏంటి అంటే అసలు సర్జరీయే వద్దు, సర్జరీకి అగేన్స్ట్. ఓకే, ఎందుకు అని అంటే ఇప్పుడు సింపుల్ మేడం, అది వాపు ఉంది కట్ చేసినాము, ఓకే అంటే మీరు ఆ ఎండ్ కాజ్ని క్యూర్ చేస్తున్నారు అంటే కట్ చేసేస్తున్నారు రూట్స్ నుంచి. రూట్స్ అసలు ఆ వాపు ఎందుకు ఏర్పడింది, ఓకే ఆ వీన్స్ ఎందుకు అవైనాయి, సో దాన్ని మనం క్యూర్ చేయాలి. సో హోమియోపతి ఏం చేస్తుందంటే అదే చేస్తుంది, ఆ వీన్స్ ఎందుకు వాపు వస్తున్నాయి, ఆ రక్తనాళాలు ఎందుకు వాపు వచ్చినాయి, ఎందుకు ఉబ్బినాయి, దాన్ని క్యూర్ చేస్తుంది. కాబట్టి ఈ సర్జరీలు పైనుండి కట్ చేసేస్తా అంటే కాదు. ఓకే, ఇప్పుడు ఒక చెట్టుకి ఒక ఆకు ఉంది మేడం, దానికి ఏదో ఒక పురుగు చేరింది, ఆకు తెంపేస్తే సరిపోతుందా, ఇంకో ఆకు వస్తుంది, ఇంకో ఆకు వస్తుంది. మనం ఏం చేస్తాము జనరల్గా వేర్లకు మందు వేస్తాము, అవునా కదా, వేర్లకి పెస్టిసైడ్ వేస్తాము, వేర్లకి ఫర్టిలైజర్ వేస్తాము, వేర్లకు మంచిగా ఉండడానికి మనం చూస్తాము. సో వేర్లకు ఎందుకు మందు వేస్తున్నాము, పైన అక్కడ ఆకుంటే ఆకు కట్ చేయొచ్చు కదా, స్టార్టింగ్ ఇక్కడ నుంచి. అందుకే హోమియోపతి ఏం చేస్తుంది అంటే రూట్స్ని క్యూర్ చేస్తుంది. సో ఎందుకు వస్తుంది అని. ఇంకొకటి మీరు అన్నారు ఇప్పుడు సర్జరీ బాధ అవుతుంది కదా, సివియర్ పెయిన్ వస్తుంది కదా, అది ఎవరికి వస్తుంది అంటే మీకు చెప్పిన నేను 4 గ్రేడ్స్ ఉంటాయండి. పైల్స్ అనగానే 4 గ్రేడ్స్ ఉంటాయి. 4th గ్రేడ్ ఏంటి అని అంటే అది పైల్స్ బయటికి వచ్చి హార్డ్గా ఉండిపోతుంది, అది పైల్ ఇంత చిన్న పాలిప్ లాగా బయటకు వచ్చేసి హార్డ్గా ఉండిపోతుంది, మోషన్ పోయేటప్పుడు చాలా పెయిన్ వస్తుంది, అది హార్డ్గా అట్లనే బయటికి ఉండిపోతుంది, అది 4th గ్రేడ్. 3rd గ్రేడ్ ఏంటి అంటే మోషన్ పోయేటప్పుడు మోషన్ పోయినాక బయటకు వచ్చిన పైల్ని వేలుతోటి ఇట్లా కొంచెం గట్టిగా ప్రెస్ చేసేస్తే లోపలికి వెళ్ళిపోతుంది, అది 3rd గ్రేడ్. 2nd గ్రేడ్ ఏంటంటే తనంతట తాను బయటికి వస్తుంది, తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది. 1st గ్రేడ్ ఏంటి అని అంటే మీకు పైలు ఉన్నట్టు చిన్నగా అనిపిస్తుంది అంతే తప్ప మనకి ఏమీ ఉండదు. సో ఇది కాకపోతే బ్లీడింగ్ మాత్రం అన్ని గ్రేడ్స్లో ఉంటుంది. సో ఇది పైల్స్ ఉందని మనం నిర్ధారించుకోవచ్చు. సార్ ఇంకొకటి, ఈ ప్రాబ్లం అనేది చిన్న పిల్లలకు కూడా వస్తుందా, మిడిల్ ఏజ్ వాళ్ళకి వస్తుందా, లేదు ఓల్డ్ ఏజ్ పీపుల్కే వస్తుందా, అంటే ఏజ్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా? మేడం జనరల్గా ఏంటి అని అంటే జనరల్గా మనము 24-25 ఏజ్ గ్రూప్లో చూడొచ్చు. పెద్దవాళ్ళలో కామన్గా చూస్తాం మనం 40+ కామన్ చూస్తాము, కానీ ఈ మధ్య కాలంలో 25, 23, 22లో కూడా చూస్తాం. చిన్నపిల్లల్లో చాలా తక్కువ, అంటే 14 అయితే చాలా చాలా తక్కువ, కానీ 20, 22, 23 ఈ ఏజ్ గ్రూప్లో కూడా ఈ మధ్యలో మనం కామన్గా చూస్తున్నాము. పెద్దవాళ్ళలో కామన్గా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ పైల్స్ అనేది.